आदाब नाजरीन, एके न्यूज में आपका खैर मकदम है। रियासती वजीर बल्दियात KTR की जानिब से शुरू करदा हर इतवार को साफ और सब्ज प्रोग्राम के हिस्से के तौर पर आज सुबह निर्मल में रियासती वजीर इंद्र किरण रेड्डी ने अपनी रिहायशगाह पर पुरानी तस्वीरें, सोफों और घर के अंदरूनी हिस्से में साफ सफाई की। इस मौके पर इनके हमरा इनके अहलिया भी मौजूद थे। इस मौके पर रियासती वजीर इंद्र किरण रेड्डी ने खिताब करते हुए कहा कि मौसमी अमराज की रोकथाम के लिए ये इक़दाम किए जा रहे हैं। పది గంటల నుంచి 10 నిమిషాల పాటు ఇంటిలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి బయట ఇంటి లోపల శుభ్రత ఉంటే రేపు ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా బయట వర్షాలు పడ్డటువంటి నీరు మరి టైర్లలో కానీ పాత కుండలలో కానీ ఇనుప సామాన్లు కానీ బయట పెట్టిన దాంట్లో నీళ్లు ఉంటే ఈ లావా తయారయ్యి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నిర్మూల కొరకు మన వ్యాధిగ్రస్తుని పడకుండా మన ఇల్లు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరి పురపాలక సంఘ శాఖ మంత్రులు KTR రామారావు గారు మరి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి అదేవిధంగా మనం ఏమైతే ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఇంటి లోపల బయట మరి ప్రతి ఆదివారం ఈ విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీరు కూడా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి వారు ఈ విధంగా ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటే మనము రోగాల బారిన పడకుండా మన జాగ్రత్త। वजीर दाखिला अमित शाह भी कोरोना वायरस से मुतासिर हो गए। इस बात की इत्तला अमित शाह ने खुद अपने ट्विटर पर दी। इन्होंने कहा कि कोरोना की इब्तिदाई अलामत पाए जाने पर मैंने टेस्ट कराया और रिपोर्ट मुस्बत पाई गई। मेरी तबीयत ठीक है, लेकिन डॉक्टरों के मशवरे पर मुझे हॉस्पिटल में दाखिल कराया जा रहा है। मेरी गुजारिश है कि आप सब जो पिछले कुछ दिनों में मुझसे राब्ते में आए हैं, बराए करम खुद को अलग थलग रहें और अपना टेस्ट करवाएं। डायरेक्टर रिम्स हॉस्पिटल आदिलाबाद बलराम नायक ने आज मीडिया नुमाइंदों से बात करते हुए कल रात मीडिया में रिम्स कोविड वार्ड से 10 मरीजों की फरार होने की शाये खबर को एक अफवाह करार दिया। रिम्स डायरेक्टर ने वाजे किया कि कल ईद होने की वजह से 2 अफराद ने घर जाने की इजाजत ली थी और होम क्वारंटाइन रहने की यकीन दहानी करवाई थी। आला ओहदेदारान से बात करने के बाद इजाजत दी जाएंगी। अब तक कोविड वार्ड में 70 मरीज ज़ेरे इलाज है, ऑक्सीजन पर 13 मरीज है और सबकी सेहत बेहतर है। मजीद तफसीलात से मीडिया को वाकिफ करवाया। ఓకే సార్। సో అందరికీ నమస్కారం। నిన్న ఏదైతే మీడియాలో మాస్ మీడియాలో ఏదైతే స్క్రోలింగ్ అవుతుందో అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు। ఎందుకు కాదంటే మనకిప్పుడు 75 మంది పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు కరోనాకు సంబంధించిన వాళ్ళు। అందులో ఒక 13 మంది ఆక్సిజన్ మీద ఉన్నారు, ప్రతిమ 62 మంది ఆక్సిజన్ మీద లేరు। అందరూ దాదాపుగా స్టేబుల్గా ఉన్నారు। అయితే మనం ఏం భాష వాడేస్తున్నాం, హాస్పిటల్ నుంచి పారిపోయారంటే వాళ్ళు ఎక్కడో ఏమో చేసి రాలేదు,
వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి వీళ్ళందరూ కూడా మనం క్వారంటైన్ కానీ హోమ్ ఐసోలేషన్కి ఉంచవచ్చు. కాకపోతే సమస్య ఏంటంటే వాళ్ళకు సెపరేట్ రూమ్ ఉండాలి, వాష్రూమ్స్ సెపరేట్ ఉండాలి, బాత్రూమ్ లాట్రిన్ అట్లా లేకపోవడం వల్ల కొందరిని డిఎంహెచ్ ద్వారా కానీ మా ద్వారా కానీ మేము ఇక్కడ అడ్మిట్ చేసుకొని వస్తున్నాం. మనం ఏమేమి సౌకర్యాలు ఇవ్వాలో అన్నీ ఇస్తాం. కాకపోతే నిన్న మనకు బక్రీద్ ఫెస్టివల్ అనేది ఉండడం వల్ల ఒకళ్ళిద్దరు పేషెంట్ తాలూకు వాళ్ళు ఇంటికి పోయారు. ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళని ట్రేస్ చేసి మళ్ళీ తీసుకొచ్చాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మేము హోమ్ ఐసోలేషన్ ఉంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకొక పేషెంట్ ఆయన హోమ్ ఐసోలేషనే ఉంటాను సార్, మాకు అక్కడ పర్మిషన్ ఇవ్వండి అని అంటున్నారు. కాబట్టి నిన్న ఏదైతే ప్రచారం జరిగిందో ఇది వాస్తవం కాదు. 10 మంది అనేది తప్పు. 10 మంది అనేది తప్పు. ఇప్పుడు మొత్తం ట్రేస్ అవుట్ అయింది. మొత్తం ఉన్నారు. మొత్తం ఎంత సార్? మొత్తం దాంట్లో ఒక ముగ్గురే. మొత్తం ఇప్పుడు మనకి ఎంత మంది ఉన్నారు ఇక్కడ? మనకి ఇప్పుడు 75 మంది ఉన్నారు. 75 మందిలో 13 మందికి ఆక్సిజన్ నడుస్తుంది. 13 మందికి ఆక్సిజన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మా డాక్టర్ ట్రీటింగ్ టీమే కదా. ట్రీటింగ్ టీం 13 మందికి వైద్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ కావాలని డిసైడ్ చేశారు. కానీ తర్వాత 62 మందికి మనం ఆక్సిజన్ అవసరం లేదు అంటే ఏంటి? వాళ్ళు స్టేబుల్ ఉన్నట్లే. వాళ్ళకున్న ఇంటి దగ్గర ఉన్న సౌకర్యాలు, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మన దగ్గర మనం అడ్మిట్ చేసుకొని వైద్య శాస్త్రం చెప్పిన నీతి ప్రకారం వైద్యం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమందిని హోమ్ ఐసోలేషన్ పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు ఇస్తాం, ఒకళ్ళిద్దరికి ఆల్రెడీ ఇస్తున్నాము. ఇప్పుడు అందులో ఎవరెవరైతే హోమ్ ఐసోలేషన్కి పోతామంటున్నారో ఒక పూచీకత్తు ఉంది, మేము ఇంటి దగ్గరే ఉంటాం, మేము ఇటు తిరగాం అనేది ఒక వ్యక్తి. ఇంద్రవెల్లికి సంబంధించిన వ్యక్తి అండి. ఇంద్రవెల్లికి సంబంధించిన వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. ఆయన అక్కడే ఉంటా అంటున్నాడు, హోమ్ ఐసోలేషన్లో ఉంటాం. ఏమంటారు? మాకు తెలిసినంత వరకు ఎవరికి కాంటాక్ట్ అయితే కాలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటామంటున్నారు. పేమెంట్తో కానీ కూడా అడిగారు మమ్మల్ని. అందులో ఒకరు వచ్చేసారు. ఇంకొకతను అక్కడ మీరు అన్నది ఖానాపూర్, ఇంద్రవెల్లి ఖానాపూర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటామంటున్నారు. ఫెసిలిటీస్ బాగలేవు. వీడియో కూడా వైరల్ అయింది బయట, ఫెసిలిటీస్ ఇక్కడ ఏం లేవు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని. भैंसा एसआईओ यूनिट की जानिब से एक प्रेस मीट मुनक्किद की गई। इस प्रेस मीट को अफरोज खान आफ्ताब सदर एसआईओ यूनिट मुखातिब करते हुए कहा कि सेक्रेटरिएट के अहाते में शहीद 2 मसाजिद की इसी मुकाम पर दोबारा तामीर का हुकूमत से मुतालिबा किया गया और साथ ही साथ कहा कि गुज़िश्ता कुछ दिनों कबल 2 मसाजिद और एक मंदिर को इनादम किया गया और चीफ मिनिस्टर की जानिब से इस वाक़े को इत्तेफाकी हादसा करार देते हुए वाक़े की संगीनी को कम करने की नाकाम कोशिश की है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज हम एसआईओ भैंसा यूनिट की जानिब से सेक्रेटरिएट के अहाते में शहीद करदा 2 मसाजिद को इसी मुकाम पर दोबारा तामीर करने का हुकूमत से मुतालबा करते हैं। जैसा कि हम जानते हैं कि सेक्रेटरिएट के अहाते में 2 मसाजिद और एक मंदिर का इंतजाम किया गया और साथ ही साथ इस मामले को इत्तेफाकी हादसा करार देते हुए इस वाक़े की संगीनी को कम करने की नाकाम कोशिश की गई और साथ ही साथ चीफ मिनिस्टर की जानिब से सरकारी खर्च पर मसाजिद को तामीर करने का और सियासी वादा किया गया। लेकिन मुसलमानों की जानिब से इस वादे की मुसलमानों के पास इस वादे की कोई अहमियत नहीं है, जबकि सेक्रेटरिएट के नक्शे में इन शहीद करदा 2 मसाजिद और मंदिर का कोई निशान मौजूद नहीं है। उसके बावजूद भी इनको शहीद किया गया और मंदिर को इनादम किया गया। कई मुस्लिम तंजीमें मिलकर हुकूमत से मुतालबा करने के बावजूद भी हुकूमत को इत्मीनान बख्श तयखुन ना दिया गया। लेकिन हुकूमत को मालूम होना चाहिए कि जिस जगह पर मस्जिद कायम हो जाती है वो ता क़यामत उस मुकाम पर मस्जिद ही कहलाती है। इसकी दूसरे मुकाम पर मुंतकिली ना तो की जा सकती है और ना ही कोई ज़मीन इसका नयामुल बदल हो सकती है। हम आज एसआईओ भैंसा यूनिट की जानिब से हम चीफ मिनिस्टर से नुमाइंदगी करते हैं कि अपनी खामोशी को तोड़े और जो सेक्रेटरिएट के अंदर जो शहीद करदा मसाजिद है उनकी दोबारा जल्द अज जल्द तामीरी काम शुरू करे। अगर हुकूमत इसी तरह खामोश बैठ दोबारा एसआईओ यूनिट भैंसे की जानिब से हुकूमत से मुतालबा करता हूँ और साथ ही साथ
चीफ मिनिस्टर से मुतालबा करता हूँ कि वो मसाजिद को उसी मुकाम पर तामीर कराए। रियासती वजीर बल्दियात के तारक रामाराव की जानिब से शुरू करदा हर इतवार को सफाई और सब्ज प्रोग्राम के एक हिस्से के तौर पर आदिलाबाद म्यूनसिपालिटी के चेयरमैन जोगू प्रेमेंद्र ने म्यूनसिपल वर्कर्स के हमरा इतवार के रोज जिला हेडक्वार्टर्स में कलेक्टर कैंप ऑफिस के सामने मौजूद जंगली पौधों को साफ किया। इस मौके पर म्यूनसिपल चेयरमैन ने कहा कि इतवार के रोज हमारा आदिलाबाद प्रोग्राम का इनाकाद किया जा रहा है और सबको इसमें हिस्सा लेना चाहिए और अपने अतराफ की सफाई के लिए 1 घंटे का वक्त निकालना चाहिए। इन्होंने यूथ मेंबरान्स, वार्ड डेवलपमेंट कमेटियों से भी कहा कि इस तरह के प्रोग्राम में हिस्सा लें। ఉన్నటువంటి పిచ్చి మొక్కల తొలగించినటువంటి కార్యక్రమాన్ని మరి ఆదివారం మన ఆదిలాబాద్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం రోజు కూడా మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఆదివారం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఇది అంటే మొక్కలు పెట్టుకునే అదేవిధంగా ఫెన్సింగ్ కూడా వేస్తున్నాయి, కానీ పిచ్చి మొక్కలు చాలా ఈ వర్షంకి మరి పెరిగి మిగతా మొక్కలను కూడా పెరగనివ్వకుండా చేస్తున్నాయి. కాబట్టి మరి ప్రతి ఏరియాలో కూడా ఈ రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మా వార్డులలో ఉన్నటువంటి ఈ ఆదివారం రోజున సెలవు దినం కాబట్టి ఉన్నటువంటి యూత్ సభ్యులు కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ కమిటీలు కానీ, అదేవిధంగా వార్డు సంబంధించినటువంటి వివిధ సంఘాలు కానీ అందరూ కూడా ప్రతి ఆదివారం ఒక గంట సేపు మన వార్డు కొరకు, మన పట్టణం కొరకు సమయం కేటాయించినట్లయితే మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్టు అవుతుంది. కాబట్టి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, ఏదైతే పట్టణ ప్రగతి అనే కార్యక్రమం ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నాళాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ నిరంతర కార్యక్రమం కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ భాగస్వామ్యం అయితేనే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అయితే, అదేవిధంగా హరితహారంలో భాగంగా కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దాంట్లో కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేయడం జరుగుతుంది. आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस अखिलती चेयरमैन साजिद खान ने मुतालिबा किया कि कोरोना को आरोग्यश्री में शामिल किया जाए। साजिद खान ने एक प्रेस कॉन्फ्रेंस में बताया कि वो आदिलाबाद के रिम्स हॉस्पिटल में कोविड मरीजों की जल्द सेहतयाबी को यकीनी बनाने के लिए भी इक़दाम करेंगे। साजिद खान ने रियासती हुकूमत पर इल्ज़ाम आयद किया कि हुकूमत कोविड मरीजों को मुनासिब सहूलतें फराहम करने में नाकाम हो चुकी है। इनकी जानिब से मरीजों को ऑक्सीजन किट्स, फलों, खाने और पानी की फराहम के लिए तैयार है। इस मौके पर एम.ए. शकील, कलीम, मोहसिन पटेल, यूसुफ खान और नजीर ने शिरकत की। बाद अज़ां साजिद खान ने रिम्स हॉस्पिटल के कोविड वार्ड का मुआयना भी किया और कोरोना मुतासिरीन की सेहत से मुतालिक तफसीलात हासिल की। कांग्रेस पार्टी बार बार ये डिमांड कर रही है कि कोरोना को आरोग्यश्री में लाइए। जिस तरीके से आंध्र प्रदेश में हमारे साबिका चीफ मिनिस्टर वाई.एस. राजशेखर रेड्डी साहब के बेटे जगन साहब जिस तरीके से आरोग्यश्री में लाए, 1000 एम्बुलेंस जो सो वहां पे लाए, उस तरीके से तेलंगाना में आरोग्यश्री में जो सो कोरोना को ऐड करना बोल के बार बार डिमांड कर रहे। उसके बाद से लोग बहुत परेशान हैं।
मैं अपनी तरफ से लोगों को ये एडवाइस देना चाहता हूं, आप कोरोना का अगर सिम्टम्स है तो टेस्ट करा लीजिए, आप घबराइए मत। और गवर्नमेंट हॉस्पिटल में आपको नहीं रहना है, आपकी तबीयत अच्छी है तो आपको जो सो रिक्वेस्ट करके डीएमएचओ साहब से या हॉस्पिटल के डॉक्टर्स, कोविड डॉक्टरों को बोल के आपको होम क्वारंटाइन भी कर सकते, जहां पे आपका घर और आपका घर में रूम और वॉशरूम अगर जो सो आपका सेपरेट है। तो लोग बहुत ज्यादा डर के कि हमारा अगर जो सो टेस्ट हुआ और पॉजिटिव निकला तो हमारे घर वालों को क्वारंटाइन कर देते, हमको क्वारंटाइन कर देते, घर में छोटे छोटे बच्चे हैं बोल के कई लोग टेस्ट नहीं करा ले रहे। और एक जो कल रिम्स के अंदर 8 से 10 पेशेंट जो सो कोविड के बगैर बोले चले गए, भाग गए बोल के जो न्यूज आई, इसमें डॉक्टरों की कोई गलती नहीं है, ना डायरेक्टर की गलती है, ना डीएमएचओ की गलती है। जिस तरीके से जो सो वहां पे इंतजाम है वो इंतजाम ना काफी है। जो उनको फूड दिया जा रहा है या उनको जो सहूलत दी जा रही है वो गवर्नमेंट की तरफ से लावारिसों के जैसा रख दिए। डॉक्टर अपनी खिदमत कर रहे, उन्होंने मेहनत कर रहे, फ्रंट लाइन वॉरियर्स की तरीके से वो लोग जितना भी उनकी तरफ से जो हो सकता कर रहे, लेकिन उसके बावजूद भी लोगों को सहूलत नहीं पहुंच रही, इसलिए कि गवर्नमेंट सहूलत नहीं दे रही। और मैं ये बोलना चाहता हूँ, कल मुझे कोई एक डिपार्टमेंट के मैं नाम की वजह से मर जा रहे, परसों एएसआई साहब मर गए, और हैदराबाद में मैं देखा हूँ कि कांस्टेबल की बीवी भी मर गई। तो इन लोगों को 50 लाख रुपए एक्सेर्शिया देना बोल के इससे पहले भी हम डिमांड करें, इनका ट्रीटमेंट अलग कराना, इनको जो सो अलग फैसिलिटीज देना। क्योंकि अगर ऐसा नहीं करे तो कौन जर्नलिस्ट सामने आएंगे, कौन पुलिस वाले सामने आएंगे, कौन डॉक्टर सामने आएंगे इस महामारी से जो सो बचाने के लिए। और एक मैं खास तौर से बोलना चाहता हूँ कि अगर अच्छा एकोमोडेशन रखिए, अगर कोई होटल किराए से चाहिए तो कोई होटल लेंगे, लॉज लेंगे, लेके उनको वहां पे क्वारंटाइन रखेंगे। और जो लोग उन सेहतमंद है उन लोगों को आप हॉस्पिटल में क्वारंटाइन मत करिए, उनको होम क्वारंटाइन करिए। अपना घर का खाना अच्छा खाकर वो लोग कम से कम वापस रिकवर होते बोल के मैं मीडिया के जरिए गुजारिश कर रहा हूँ हुकूमत से। मोहम्मद मोइजुद्दीन सुपरिटेंडेंट एमपीडीओ ऑफिस भैंसा की मुख्तसर सी अदालत के बाद आज सुबह 9 बजे इनकी रिहायशगाह मदीना कॉलोनी में इंतकाल कर गए। मोहम्मद मोइजुद्दीन खुश अखलाक व खुश मिजाज के मालिक थे। इनकी उम्र 55 साल थी। ये खबर भैंसा शहर में आम होते ही मोहम्मद मोइजुद्दीन मरहूम के दीदार के लिए बिला लिहाज मजहब व मिल्लत अवाम दोस्त अहबाब ने इनके रिहायशगाह पहुंचकर दीदार किए और महकमे पंचायत के जिला के आला ओहदेदारान ने भी इनकी क़यामगाह पहुंचकर दीदार किए। मरहूम मोहम्मद मोइजुद्दीन मोहम्मद इफ्तिखारुद्दीन कॉर्पोरेशन मेंबर बल्दिया भैंसा के बड़े भाई थे। हर खबर से बाखबर रहने के लिए हमारे YouTube चैनल AK न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए।